ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మీ అందరికీ అయితే తెలిసి ఉండకపోవచ్చు. ఇది వెరీ 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 ఓల్డ్ రెసిపీ. అల్లం మురబ్బా విన్నారామండి ఎప్పుడన్నా మీరు? అల్లం మురబ్బా అని. సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే జస్ట్ ఫ్రెష్ అల్లం అండ్ ఇక్కడ నేను ప్యూర్ నల్ల బెల్లం తీసుకున్నానండి. వెరీ వెరీ ప్యూర్ నల్ల బెల్లం. దాన్ని మీరు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే నల్ల బెల్లాన్ని పాకం తీసుకుంటున్నాను. ఆల్రెడీ అల్లాన్ని నేను క్లీన్ చేసేసుకుని ముక్కలు చేసేసుకుని మిక్సీలో వేసుకుని స్ట్రెయిన్ చేసేసుకుని రసం తీసుకున్నానండి. ప్యూర్, నేనేం వేయించలేదు అల్లాన్ని, ప్యూర్ అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, నెయ్యి, ప్యూర్ నెయ్యి అండి ఇది. సో ఆ నెయ్యి కొంచెం ముక్కను తీసుకుని నేను పాకంలో వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి చాక్లెట్ లాగా వస్తుంది అనమాట చక్కగా. సో మీరు చూస్తున్నారు కదా, నల్ల బెల్లాన్ని పాకం తీసుకున్నాను. ఈ పాకంలో నేను ఇప్పుడు ప్యూర్ అల్లాన్ని రసం తీసుకున్నాను కదా, దాన్ని నేను వేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మీరు అది వేసిన తర్వాత మళ్ళా దగ్గరికి పాకం తీసుకొచ్చి నీకు మంచి, ఇది ఎంత మంచి రెసిపీ అంటే, ఇది శీతాకాలం కదండి మనకి, చలికాలం వింటర్ సీజను, మనకి బాడీకి ఉష్ణం కావాలి. ఈ శీతాకాలంలో చాలా మందికి గొంతులు పూడుకుపోయి గాలి ఆడక ఆయాసం, దగ్గు, జలుబు లాంటివి చేస్తూ ఉంటాయి. సో మరి ఇప్పుడు నేను అల్లం రసం కలిపాను చూసండి, మీకు అల్లం ముందే పోసాను నేను. ఇప్పుడు కొంచెం పలచబడింది కదా, మీరు వెర్రీ అవ్వద్దు, ఎందుకంటే అది లిక్విడ్ స్టేట్లో ఉన్న బెల్లం పాకానికి నేను ఈ జింజర్ స్ట్రెయిన్ చేసినటువంటి రసాన్ని కలిపాను కదా. సో ఇట్ విల్ టేక్ లిటిల్ టైం అనమాట. మీరు చూస్తూ ఉండండి, విత్ ఇన్ నో టైం మీకు బబుల్స్ వచ్చేస్తాయి, మంచి పాకం వస్తుందండి. నెయ్యి ఎందుకు వేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. నెయ్యి కూడా మన బాడీకి ఉష్ణం కలిగిస్తుందండి. ఇట్ ఇంక్రీజెస్ హీట్ ఇన్ అవర్ బాడీ అనమాట. ఓకే, ఆ హీట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు బాడీలో ఉన్నటువంటి కఫం అన్నది తగ్గుతుంది. ఇది కఫం కట్ చేసే గుణం దేనికి ఉంది? అల్లానికి ఉంది. నేను ఇందులో ఇంకొక చిన్నది కూడా కలిపానండి, పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసాను, ఒక జస్ట్ వేసినట్టుగా కొద్దిగా వేసాను అనమాట. సో పెప్పర్ కూడా ఉష్ణాన్ని కలిగించే గుణం ఉంది. ఉష్ణం ఎక్కువ అయితే ఏమవుతుంది, లోపల పేరుకున్నటువంటి కఫం అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట. గొంతు పూడుకుపోవటం, జస్ట్ లైక్ చాక్లెట్ లానే ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇక్కడ అల్లం ఘాటుని మన బెల్లం డామినేట్ చేసేస్తుంది. అస్సలు మీరు వరీ అవ్వక్కర్లేదు. చూసారుగా మీకు ఎంతసేపట్లో మీకు పాకం వచ్చేసిందో, ఎంత బాగుంటుందంటే, మీరు కాకపోతే ఈ విసుగు అనుకోకుండా దగ్గర ఉండి తిప్పుకుంటూనే ఉండాలి. ఒక్క అర నిమిషం తిప్పటం మానేస్తే అడుగంటు పోతుంది. బెల్లం అడుగంటితే వాసన వస్తుంది, కాటు వాసన వస్తుంది, మీరు నోట్లో కూడా పెట్టుకోలేరు అనమాట, చేదొచ్చేస్తుంది. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి చేయటానికి. తిప్పుతూనే ఉన్నాను. సో నేనే పట్టుకొని, నేనే తిప్పుకొని, నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే కనుక ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. చూడండి, తిప్పాను కదా. ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా ప్లేట్కి నెయ్యి రాసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. వెంటనే దానిలోకి తిరిగేసేస్తాను. చూస్తూ ఉండండి, ఎంత అంటే ఇది టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. దీన్ని చిన్నప్పుడు అమ్మేవాళ్ళండి బయట, అల్లం మురబ్బా అని. మరి మేబీ ఇప్పుడు కూడా దొరుకుతుంది, కానీ ఇంత ప్యూర్గా అయితే ఉండదుగా. బయటదైతే మామూలు బెల్లంతో చేస్తారు, లేకపోతే షుగర్ వేసేస్తారు. ఈ రోజుల్లో మనం షుగర్ కూడా కౌంట్ చేసుకుని తింటున్నాం కదా, లో క్యాలరీ కావాలనుకుంటున్నాము. వెన్ యూ వాంట్ సంథింగ్ గుడ్ ఫర్ హెల్త్, సో గోవర్ లైక్ దిస్ అనమాట. ఇట్స్ వెరీ ఈజీ, యూ నీడెంట్ వరీ అబౌట్ దట్. సో చాలా చాలా చూడండి ఒక్కసారి, నేను అసలు ఆపకుండా స్టిర్ చేస్తూనే ఉన్నాను. అసలు దాన్ని ఒక క్షణం కూడా నేను యువతలకి రాలేదండి రెసిపీ అయ్యేదాకా. సో వీ హ్యావ్ టు బి రియల్లీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో చూసారు కదా, ఈ లోపల నేను ప్లేట్కి నెయ్యి రాసుకున్నానని చెప్పాను కదా. సో
రాసేసుకుని దీన్ని అందులో పోసేయటమేనమాట. ఎక్కడికో వెళ్ళిపోతుంది వీడియో. సో ఐఎమ్ రన్నింగ్ బిహైండ్ టు గెట్ వన్ ప్లేట్, ఐ థింక్. యా, సో దేర్స్ ద ప్లేట్. మీకు మంచి ఐడియా అదిగా చూసారు కదా. నేను దాని మీద చిన్న ఇంకొక టిప్ పెడుతున్నానండి. టాపింగ్ వేస్తున్నాను. ఏమనుకుంటున్నారా టాపింగ్? నువ్వులు. సో నువ్వులకు కూడా వేడి కలిగించే గుణం ఉంది నువ్వులకు కూడా. సో ఇందులో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటండి? నల్ల బెల్లము, ప్యూర్ ఆర్గానిక్ బ్లాక్ జాగరీ అండ్ ఘీ. దట్ టు ఓన్లీ 3 tablespoons of ghee. Next, just a 1/4 spoon of pepper, black pepper. Next, 3 spoons of white sesame seeds. సో ఇవన్నీ వాడి మనం చాక్లెట్ అనేది తయారు చేసుకున్నాం.